అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపడినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది, లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు, ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పైనుంచి కిందకు వస్తే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని, ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. పైసలు చూసి గెలిపియలే, ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించారు. తుంగతుర్తిలో మందుల శామెల్ కావచ్చు, లేకపోతే షాద్నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు, ఇట్లా చాలామంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా, ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడ్డకుని దగ్గర, అల్మారీలలో బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బడకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నమనే అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతా అని. నేమన్నా చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అది ఏమన్నా ఫుల్లా ఆఫా గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు, ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డను 2 జప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది. నీ అల్లుడు భూదందాలు సప్పరి, నీ అల్లుని పట్టుకొని 4 గట్టిగా కొట్టు, వాళ్ళను కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సడ్డకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా. ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టిరు, మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తు ఎరగాడని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని గంగిరెద్దులో తిరగా సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరూరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నికైంది. మొదటి సంవత్సరంలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొదటి సంవత్సరంలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా 2వ విడతలు వేసిన. ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల 400 కోట్లు దాదాపుగా
ఈ సంవత్సరంలో 4,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించి 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసింది. ఇస్తా అన్న 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం. ఇదే కాదు, 1931 తెల్ల దొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం, లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడినరు, చాలామంది పిల్లలు చచ్చిపోయినరు. సుప్రీంకోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు, కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజాపాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించినాం. మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనేగా ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే మిత్రులారా, ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టిండి, అక్రమంగా సంపాదించింది, కొల్లగొట్టింది. వాటిని పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటారు. ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలే, పేపర్లు పెట్టుకున్నారు, టీ న్యూస్ పెట్టుకున్నారు, నమస్తే తెలంగాణలో గుమాస్తే తెలంగాణ పెట్టుకున్నారు. ఏమైందా? ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది? ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు, మళ్ళొక్కసారి కాదు, 4 సార్లు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది. అందుకే మిత్రులారా, ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీతో పాటు నేను సిద్ధం, అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది? ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పును. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంట, అమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిండ్రని. ఏమి ఇచ్చిండ్రే? బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదనం పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, మెట్రో రైలు మేము కట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు 2వ స్థానంలో ఉండే ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ ఇవాళ 10వ స్థానానికి వదిలిపోయింది. 10 నెలలు అయింది మన ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టిండు. రీజనల్ రింగ్ రోడ్డు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచిపెట్టిండు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మీరంతా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి